జాన్సన్ ఫోన్ చేశాడు ఎవడికో, వాడెవడు గుండుగాడు విజయవాడలో చెప్తే నేను రావాలా, నేను వచ్చి వినాలా, రాత్రి అంతా నేను ట్రైన్లో పడుకోవాలా? పడుకో, ఎక్కడ పడితే అక్కడ పడుకో, అట్లే పడుకొని ఉంటుంది. వినాలి వినాలి. నాలెడ్జ్ ఈజ్ న్యూ కరెన్సీ. బ్యాంకాక్లో కరెన్సీ, అమెరికాలో కరెన్సీ, ఏదో క్రిప్టో కరెన్సీ. చాలా మంది అంటారు ఏం చేస్తున్నావు, క్రిప్టో కరెన్సీ ఎక్కడుంది, 2 కోట్లు ఉంది, ఎక్కడుంది? ఫోన్లో ఉంది. 5 ఏళ్ల క్రితం అడిగాను, ఫోన్లోనే ఉంది. ఇప్పుడు అడిగాను, ఫోన్లోనే ఉంది. మరి ఎప్పుడు బయటకు వస్తుంది రాది? కోర్స్ లెవెల్ వాడితే కనీసం కొంచెమన్నా బయటకు వస్తుంది. క్రిప్టో కరెన్సీ చేస్తారు చాలా మంది. సార్ నేను ఇప్పటికి 5-6 కోట్లు సంపాదించాను. ఎక్కడుందంటే ఫోన్లో ఉందండి. ఫోన్లో ఉండేది ఏంటరా? ఆమెకు చీర కొనలేదు, ఫోన్లో ఉంది. అన్ని ఫోన్లోనే ఉంటాయి. మరి నాకేం అర్థం కాదు. పాపం మరి వాళ్ళ సంసారం ఎట్లా ఉంటుందో ఫోన్లోనే ఉంటుంది. అది విషయం అనమాట. అందుకే అందుకే నాలెడ్జ్ ఈజ్ న్యూ కరెన్సీ. మీకు తెలుగు వచ్చు, అమెరికాలో తెలుగు వాళ్ళు లేరా? ఆఫ్రికాలో లేరా? ఢిల్లీలో తెలుగు వాళ్ళు లేరా? ఫారెన్లో లేరా? వాళ్ళకి తెలుగు వచ్చా? ఏమొచ్చు? నాలెడ్జ్. నాలెడ్జే డాలర్స్, నాలెడ్జే బాతులు, నాలెడ్జే రింగెట్స్, నాలెడ్జే స్విస్ బాతులు, నాలెడ్జే సింగపూర్ డాలర్స్. నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆస్తి ఇది. మీ ఇంటి వెనక ముందు ప్లాట్లు ఉంటాం కాదు, ఆస్తి. దిస్ ఈజ్ ప్రాపర్టీ. స్విగ్గీ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. ఓలా ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. ఊబర్ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. అంతే కదా. ఆ యాప్ చిన్న యాపే కదా, యాప్లోంచి కోట్లు సంపాదిస్తున్నారు. నాలెడ్జ్ ఈజ్ న్యూ కరెన్సీ. గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ నేర్చుకోండి. అందుకే చెప్పాను కదా, మోర్ సెమినార్స్, నో సెమినార్స్. మై నేమ్ ఈజ్ డాక్టర్ Digistrong. This is for digestion. Digestion is important. మీరు తిన్నది ఇంపార్టెంట్ కాదు, డైజెషన్ ఇంపార్టెంట్. ఇది తినగానే తాగండి. 1 టైం తీసుకుంటే చాలు. 30 ml 3 times వాటర్. 30 ml 3 times వాటర్. వాడవలసిన వయసు 15+. ఒకవేళ అర్జెంట్ వచ్చింది, హర్న ఆయన సార్ పేరు, ఒకవేళ అర్జెంటుగా వాడాల్సి వచ్చింది 10 years, కొద్దిగా వాడండి. మ్యాక్సిమం ఎక్కువగా ప్రోడక్ట్స్ అన్ని 10+ ఉంటాయి. 10+ ఉంటాయి. లివర్ ఉంది, 10 yearsకే అంత అపరిశుభ్రం ఏం కాదు. లివర్ అంటే కనీసం ఇంటర్మీడియట్లోనే కదా మీకు చిన్న బీరు అలవాటు అయ్యేది. అప్పటి నుంచే లివర్ చెడిపోవటం స్టార్ట్ అవుతుంది. అది అప్పటి నుంచే జస్ట్ ఫ్రెండ్ ద్వారా బీరు తాగటం, పాన్ వేసుకోవటం, బయట ఫుడ్ తినటం, ఏవేవో చేయటం, మౌత్ కిస్సులు ఇవ్వటం, లిప్ కిస్సులు, ఇవన్నీ ఏం చేస్తాయి? లివర్లోకి బ్యాక్టీరియా వెళ్ళిపోతున్నారు. ఒకసారి లివర్ చెడిపోతే ఏమవుతుందంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఊహ ఎక్కువగా తెలిసి, బాగా పరిచయాలు ఎక్కువై కొద్ది, ఊహ తెలిసే కొద్ది లివర్ పాడవుతుంది. ఎందుకంటే అలవాట్లు. అది టేస్ట్ చేద్దాం, ఇది టేస్ట్ చేద్దాం, అంతే కదా. అలవాట్ల వల్ల ఏం పాడవుతుందంటే లివర్ పాడవుతుంది. లివర్ పాడైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం లివర్ గ్రోలో చెప్పుకుందాం. ఇది డైజెషన్ అంటే మీకు తెలుసు. డైజెషన్ అంటే ఏంటి? గ్యాస్ ప్రాబ్లం పోతుంది, తిన్నది బాగా వండబడుతుంది. దిస్ ఈజ్ డిజిస్ట్రాంగ్. ఇది కూడా వాడటం మంచిది. కొంత వయసు వచ్చిన తర్వాత జీర్ణక్రియ వేగం తగ్గుతుంది, దానికి వాడుకోవచ్చు. ఇది ఆప్షనల్గా వాడుకోవచ్చు. ఇది ఇన్ని నెలలు వాడాలి, ఇట్లా చేయాలని అవసరం లేదు. అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు, అప్పుడప్పుడు వాడుకోవచ్చు. మీరు, మీ భార్య, ఇంట్లో పిల్లలు కూడా వాడుకోవచ్చు. దిస్ ఇంపార్టెంట్. న్యాచురల్ జనరల్ ప్రోడక్ట్. ఇది పెద్ద డిసీజ్ సంబంధించింది కాదు, జనరల్ ప్రోడక్ట్. మీరు బాగా తిన్నారు, ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళి ఇక్కడ దాకా తిన్నారు, మటన్ ముక్క ఇట్లా లాగితే వస్తుంది బయటికి, అంతసేపు తిన్నారు, ఇక్కడ దాకా తిన్నారు, ఇంటికి వచ్చి టచ్ చేస్తే మటన్ ముక్క కూడా వస్తుంది. ఆ రేంజ్లో తిన్నారనుకుందాం. వచ్చి డిజిస్ట్రాంగ్ 30 ml తాగండి గోరువెచ్చని నీళ్ళలో. ఆ మటన్ ముక్క ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. అంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఎక్కువగా తింటారు కదా, బాగా ఉందని చెప్తారు. నూరు బాషా గారు మంచి బిర్యానీ చేశారు రంజాన్కి, ఎక్కువగా తిన్నాను, ఇక్కడ దాకా తిన్నాను, అప్పుడు ఏం చేయాలి? తీసుకోవాలి. ఇంకోటి కూడా తీసుకోవచ్చు, మీకు ఇచ్చిన ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. ఓవర్గా తిన్నప్పుడు అది గ్యాస్ రిలీఫ్ ఉంది కదా, అది కూడా మంచి ప్రోడక్ట్. 30 ml 3 times. దానికి ఏమి స్టాండర్డ్. చిన్నపిల్లలకి అయితే 15 ml 10 ml. నెక్స్ట్ ఈజ్ లివ్ గ్రో. సో లివర్ ప్రోడక్ట్. హార్ట్ ప్రాబ్లం వస్తే వెంటనే చెప్తుంది, అవునా? హార్ట్ ప్రాబ్లం వస్తే ఏం జరుగుతుంది? హార్ట్ అటాక్ వస్తుంది.
హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వస్తే బెనిఫిట్స్ ఏంటి? రెండు. ఒకటి, పేషెంట్ హాస్పిటల్ లోపల చనిపోవచ్చు, డబ్బులు మిగులుతాయి. ఇంకోటి, కౌంటర్లో చేర్పించగానే వాళ్ళు కౌంటర్లో 5 లక్షలు కట్టమంటే ఇంటికి వెళ్ళి వచ్చే లోపల పేషెంట్ చనిపోవచ్చు, డబ్బులు మిగులుతాయి. సో హార్ట్ అటాక్ వల్ల చాలా ప్లస్ పాయింట్ ఉంది. కాకపోతే ఇంట్లో సంపాదించేవాడు పోతే మళ్ళా కష్టం. అది చాలా ప్రాబ్లం. లివర్ వల్లనే మీకు అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. దిస్ ఈజ్ లివర్ బాగా లేకపోతే ఏమేం జరుగుతుంది? లివర్ ప్రాబ్లం పైల్స్, లివర్ ప్రాబ్లం ఫిస్టులా, లివర్ ప్రాబ్లం ఫిషర్, లివర్ ప్రాబ్లం ఇండైజెషన్, లివర్ ప్రాబ్లం ఇండైజెషన్, లివర్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం ఐ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం స్కిన్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం కిడ్నీ స్టోన్స్, లివర్ ప్రాబ్లం గాల్ బ్లాడర్ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్కి నా దగ్గర పేషెంట్లు వస్తారు. నేను లివర్ జ్యూస్ ఇచ్చా, వాడు నా వైపు కిందకి పైకి చూస్తాడు. వీడేం పిచ్చి డాక్టర్ అయింది, లివర్ ఇచ్చాడు, నాకేం ప్రాబ్లం ఉంది? కిడ్నీ స్టోన్స్ ఉంది. నేనేమి ఇచ్చాను? లివర్ బాగలేకపోతేనే కిడ్నీ స్టోన్స్ వస్తాయి. అది వాడికి తెలియదు కదా. నల్గొండ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చాడు నా దగ్గరికి. వాళ్ళ మిసెస్కి సోరియాసిస్, ముస్లిమ్స్ ఆఫీసరే ఆయన. సోరియాసిస్ నా దగ్గరికి వచ్చేసరికి నేను రిసెప్షన్లో కూర్చొని ఉన్నాను. జాన్సన్ గారు రిసెప్షన్లో మామూలుగా ప్యాంటు చొక్కా వేసుకున్నాను, అవి కూడా వేసుకోకపోతే బాగుండదు. సో కూర్చునేసరికి వాడు వచ్చాడు. మామూలుగా కూర్చున్నాను. హాస్పిటల్ లేదు, రూము లేదు, అందమైన నర్సు లేదు, ఫీజు కూడా లేదు. ఫారెస్ట్ ఆఫీసర్ అనుకున్నాడు, పేషెంట్ డాక్టర్ అన్నాడు. నేను ఇంత 6 అడుగులు ఉన్నాను, మంచి గడ్డ ఉంది, ప్యాంట్ షర్ట్ తమిళ విజయ్ లాగా డ్రెస్ వేసుకున్నాను, ఆ రోజు షూ వేసుకున్నాను. పేషెంట్ అంటారు పేషెంట్ వచ్చాడు అనమాట. వచ్చేసరికి నేను సార్ ఇండియా మొత్తం తిరగలేదు, ఇక్కడ కౌంటర్లో కూర్చున్నాడు ఈయన, శతకోటి లింగాలు ఇక్కడ బోర్డు లింగం అని అదే అనుకున్నాడు పేషెంట్. శతకోటి లింగామే ఏక బోడి లింగ మాలూం అనుకున్నాడు. సరే ఏదో ఒకటిలే, సతీష్ లాంటి వాడు తెచ్చాడు, జాన్సన్ లాంటి వాడు తెచ్చా. మొహమాటానికి వాళ్ళ భార్యకి ఇచ్చాను, సోరియాసిస్ ప్రోడక్ట్ ఇచ్చాను, దాంతోపాటు లివర్ కూడా ఇచ్చాను. ఇది ఎందుకు సార్ అన్నాడు. ఎందుకంటే ఫారెస్ట్ ఆఫీసర్ కదా, నేనంటే అనామకుడు, నాకేం తెలియదు. ఇది ఎందుకు సార్ అంటే, సార్ అవసరం, అది నాకు వద్దు అన్నాడు. అది వద్దకపోతే అసలు మీరు వాడద్దు. లివర్ ఈజ్ కనెక్టెడ్ టు స్కిన్, లివర్ వాడాలి. దాని సోరియాసిస్ సొరినో ఇది ఉంది, తర్వాత సొరినో ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి, క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇమ్యూనిటీ తగ్గితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సోరియాసిస్ అంటే తెలుసా మీకు? పొలుసుల వ్యాధి. దట్ ఈస్ అది ఇంపార్టెంట్. ఇచ్చాము. ఫస్ట్ ఏమనుకున్నాడు, శతకోటి లింగాల్లో తర్వాత లోపల క్రాన్స్ డిసీజ్ కూడా ఉంది వాళ్ళకి. క్రాన్స్ డిసీజ్ అంటే చిన్న పేగులకు సంబంధించిన ఇన్ఫెక్షన్, దట్ ఈస్ కాల్డ్ క్రాన్స్ డిసీజ్ అంటారు. చిన్న పేగులకు సంబంధించి. తర్వాత సోరియాసిస్ ఉంది ఆ మేడంకి, అన్నీ ఉన్నాయి. క్రాన్స్ డిసీజ్ ఉంది. ఇచ్చాను 4 రకాల ప్రోడక్ట్స్ ఇచ్చాను. 1 month తర్వాత మళ్ళా నేను నల్గొండ మీటింగ్కి వెళ్ళాను. క్రాన్స్ మోషన్లో బ్లడ్ పడేది తగ్గింది, సోరియాసిస్ కూడా కొంతవరకు తగ్గింది. నేను వెళ్ళేసరికి ఇంతకుముందు నేను కూర్చొని ఉన్నాను, ఇప్పుడు ఏంటంటే ఆయన నా కోసం వెయిట్ చేశాడు. నన్ను చూడగానే లేచాడు. 50% రికవర్ అయింది. అప్పుడు ఏమనుకున్నా అంటే, ఫస్ట్ శతకోటి లింగాల్లో బోడిలింగం అనుకున్నాడు. ఇప్పుడు ఏమనుకున్నా అంటే, శతకోటి లింగాల్లో బోడిలింగం కాదు, వీడే మహాలింగం అని.